సింహాసనం టీవీకి స్వాగతం అండి. ఈరోజు సుప్రీం ధర్మాసనం ఎస్సీ రిజర్వేషన్కి సంబంధించిన తీర్పును వెలువరించింది. ఇది నిజంగా చారిత్రాత్మకం. 1996లో ఎస్సీల రిజర్వేషన్కి సంబంధించి ఉన్న సమస్యలను పరిష్కరించడం కోసం చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఎస్సీలని ఏబిసిడీలుగా వర్గీకరిస్తూ ఒక జీవోని విడుదల చేసింది. అయితే అప్పట్లో అసలు రాష్ట్ర ప్రభుత్వానికి ఎస్సీ రిజర్వేషన్ని సవరించే హక్కు ఎక్కడ ఉందని చెప్పేసి హైకోర్టుకి వెళ్ళారు. అప్పట్లో హైకోర్టు ఈ జీవోని కొట్టేసింది. ప్రభుత్వం మళ్ళీ సుప్రీంకోర్టు కూడా వెళ్ళింది. అప్పటి నుంచి ఇది సుప్రీంకోర్టు పరిధిలోనే ఉండిపోయింది. తాజాగా ఈరోజు ఆ నిర్ణయాన్ని సమర్థిస్తూ 7 జడ్జీలతో కూడిన సుప్రీం ధర్మాసనం నిర్ణయాన్ని వెలువరించింది. దీంతో ఎస్సీ వర్గాలు హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ స్టెప్తో రాష్ట్ర ప్రభుత్వాలు ఎస్సీలకి సంబంధించిన రిజర్వేషన్లను తమ పరిధిలో వీలైనంత వరకు వివాదాలు లేకుండా పెంచుకునే హక్కు కూడా కల్పించినట్లు అయ్యింది. ఇది చంద్రబాబు నాయుడు కృషి వల్లే జరిగిందని చెప్పేసి మందకృష్ణ మాది కూడా ప్రెస్ మీట్ పెట్టి ఆయన్ని పొగిడారు.